నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నీట్ పేపర్ లీక్ మాఫియా మరోసారి సంచలనంగా బయటపడింది. ఈసారి రాజస్థాన్ కేంద్రంగా జరిగిన భారీ కుట్ర దేశాన్ని షాక్ గురి చేస్తోంది. 30 లక్షల రూపాయలు చెల్లించి నీట్ 2026 ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన ఇద్దరు సోదరులు ఆ పేపర్ ను దాదాపు 700 మంది విద్యార్థులకు వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా పంపించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో మరో కీలక మలుపు ఏమిటంటే నిందితులు బీజేపీ యువ మోర్చాతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడం. అలాగే రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి దిగిన ఫోటోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది. ఇంకా సంచలన విషయం ఏంటంటే 2025లో కూడా నీట్ పేపర్ లీక్ జరిగిందని, అప్పట్లో నిందితుల బంధువుల్లో 4 నీట్ క్లియర్ చేసినట్లు సిబిఐ అనుమానిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ ఎగ్జామ్ మాఫియా నెట్వర్క్ పై ఇప్పుడు సిబిఐ, ఎస్ఓజీ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. నీట్ పరీక్ష లక్షలాది మంది విద్యార్థుల డాక్టర్ కలలకు గేట్వే. అలాంటి అత్యంత కీలకమైన పరీక్షను కూడా మాఫియా డబ్బు సంపాదన కోసం వాడుకోవడం దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాజస్థాన్లో అరెస్టైన ఇద్దరు సోదరులు గురుగ్రామ్కు చెందిన ఓ డాక్టర్ నుంచి నీట్ 2026 ప్రశ్నాపత్రాన్ని 30 లక్షలకు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా సుమారు 700 మంది విద్యార్థులకు పంపిణీ చేసినట్టు దర్యాప్తులో తేలింది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల్లో ఒకరు బీజేపీ యువ మోర్చాలో యాక్టివ్ మెంబర్గా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి స్థానిక బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు ప్రారంభించాయి. విద్యా వ్యవస్థను రాజకీయ నాయకుల ఆశ్రయంలో ఉన్న మాఫియా నాశనం చేస్తుంది అంటూ కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ కేసులో మరో కీలక అంశం 2025 నీట్ పరీక్ష కూడా లీక్ అయిందా అన్న అనుమానం. దర్యాప్తులో నిందితుల కుటుంబ సభ్యుల్లో 4 గతేడాది నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్టు గుర్తించారు అధికారులు. దీంతో గత సంవత్సరం కూడా ఇదే నెట్వర్క్ పనిచేసి ఉండొచ్చనే కోణంలో సిబిఐ విచారణ సాగిస్తోంది. గురుగ్రామ్కు చెందిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పేపర్ లీక్ మాఫియా లింకులు, డబ్బు లావాదేవీలు, టెలిగ్రామ్ నెట్వర్క్లు అన్నింటినీ అధికారులు ట్రాక్ చేస్తున్నారు. ఇప్పటికే నీట్ పరీక్షల విశ్వసనీయతపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తును డబ్బుతో కొనుగోలు చేసే వ్యవస్థ పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కోసారి ప్రశ్నాపత్రాలు ముందే లీక్ అవుతుంటే నిజాయితీగా పరీక్ష రాసే విద్యార్థులకు న్యాయం ఎక్కడా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.